హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్. ఈరోజు 7వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని 1వ పాఠం చదువు కొరవి గోపరాజు. అపరిచిత పద్యంలో భాగంగా మనకిది ఉపయోగపడుతుంది. తేటగీతి. ఆటలాడు వేలలయందు నాడవలయు జదువు కొరందగు వేలల జదువవలియు నట్లు కాకుండా నారోగ్యం అంతరించు దాన మేధస్సు బలహీన మౌను సుమ్ము. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి కింద. ఆటలు ఎందుకు ఆడుకోవాలి, ఎప్పుడు ఆడుకోవాలి? ఆటలు ఎందుకు ఆడుకుంటాం? ఆరోగ్యం కోసం ఆడుకుంటాం. ఎప్పుడు ఆడుకోవాలి? స్కూల్ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. నెక్స్ట్, ఏ సమయంలో చదువుకోవాలి, ఎందుకు? చదువుకునేటప్పుడు స్కూల్లో చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి? మనం పైకి రావడానికి, అంటే మన వృద్ధి కోసం మనం చదువుకోవాలి. నెక్స్ట్, ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది? ఎప్పుడు కూర్చుంటాం కాబట్టి ఉబకాయం అలాంటి అనారోగ్యాలు వస్తాయి. అట్లా రాకుండా ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి టీవీ చూస్తూ కూర్చోవద్దు, ఆటలు ఆడుకోవాలి. ఏ టైంలో అది చేయాలన్నట్టు. చదువు సరిగ్గా చదువుకోకుంటే ఏమవుతుంది? తెలివి లేకుండా పోతుంది, వృద్ధిలోకి రాడు. నెక్స్ట్, పాఠం నేపథ్యం. ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు. అతని తర్వాత కాలంలో భోజరాజు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. భోజరాజు విక్రమార్కుని కథలు అనేకంగా వినేవాడు. ఆ కథల్లో కమలాకరుని కథ ఒకటి. కమలాకరునికి చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. తండ్రి త్రివిక్రముడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు. మందలించిన విధానం, కమలాకరుడు మారిన పద్ధతి ఈ పాఠంలో ఉంది. చదువు యొక్క ఆవశ్యకతను తెలియజెప్పడం ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కథాకావ్యం ప్రక్రియకు చెందినది. వివిధ కథల సమాహార కథాకావ్యం. దీనిలో వస్తువు ప్రధానం. రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుర్థ శ్వాసంలోనిది ఈ కథ. భోజరాజుకు 9వ సాలబంజిక ఈ కథను చెప్తుంది. కవి పరిచయం. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు. మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రావీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. చదువని వాడగ్నుండగు చదివిన సద్వివేక చతురత గల్గున్ చదువగ వలయును జనులకు చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి. ఇది పోతన భాగవతంలో నుంచి తీసుకోబడింది. చదువుకోని వాడు ఏమవుతాడు? అజ్ఞాని అవుతాడు. చదివిన మంచి తెలివితేటలు కలుగుతాయి. కాబట్టి జనులు తప్పకుండా చదువుకోవాలి. చదివిస్తాను గురువుల దగ్గర చదువుకో నాయనా అని అతనికి చెప్తున్నాడు. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యం. గీత గీసిన పదాలకు సరైన అర్థాలు. శృంగాలతో కొమ్ములు, వక్త్రము ముఖము, తృణము గడ్డి, పుత్రుడు కొడుకు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, పదాలను వివరిస్తూ రాయండి. మృదు భాషలు, మంచి మాటలు. సారస్వతము, సరస్వతి సంబంధమైనది. సౌజన్య భావం, మంచితనం కలిగి ఉండడం. సత్సాంగత్యం, మంచి వారితో స్నేహం. నెక్స్ట్, కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. ధర, భూమి, ధరణి. ఆత్మజుడు, పుత్రుడు, కొడుకు, కుమారుడు. వనం, అడవి, అరణ్యం. శోకం, దుఃఖం, ఏడుపు. భాషను గురించి తెలుసుకుందాంలో భాగంగా భాష భాగాల గురించి కింది తరగతుల్లో తెలుసుకున్నారు కదా. కింది పేరనేది అందులో ఏమేమి ఉన్నాయో అందులో గుర్తించి ఈ పట్టికలో రాయమంటున్నాడు. సర్వనామం, నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం, అవి మీకు తెలుసు కదా. నెక్స్ట్, 2వ పాఠం నాయనమ్మ. ఈ పాఠం ఉద్దేశం ఏంటంటే వృద్ధుల పట్ల సానుకూల వైఖరి పెంపొందించుకోవాలి. వారిని వెక్కరించకుండా, అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. ఒకవేళ మన వల్ల తప్పు జరిగితే పశ్చాత్తాపంతో క్షమాపణ అడగాలి. మానసిక పరివర్తన కలగాలి. పిల్లలు ఈర్ష్యాభావం విడిచిపెట్టాలని, పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని, వారి పట్ల గౌరవ భావంతో మెలగాలని తెలియచెప్పడం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం కథానిక ప్రత్యేకత. మానవత విలువలను తెలియజెప్పే కథానిక ఇది. పదాలకు అర్థాలు పట్టికలో వెతికి రాయండి. పగ అంటే ఏమి? ద్వేషం. అందులు, గుడ్డివారు, ద్వేషం, పగ, జ్ఞాపకం, గుర్తు, తుంటరి, అల్లరి చేసేవాడు, జపమాల, జపం చేసుకునే మాల, ఆతృత, తొందరపడు. నెక్స్ట్,
భాషను గురించి తెలుసుకున్నాం. కింది వాక్యాలను సరైన విభక్తి ప్రత్యయాలతో పూరించండి. నాయనమ్మకు మందులు వేసుకోవడం చేతనవుతుంది. కోపం వల్ల ఇట్లా జరిగింది. శేఖర్ కోసం రవి ఎదురు చూశాడు. అందరితో కలిసి ఆడుకో. క్రియలు గుర్తించి ఆసుపత్రికి వెళ్ళాడు. ఇక్కడ క్రియమి వెళ్ళాడు. శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది. నెక్స్ట్ మధు మైదానంలో పరిగెత్తుతున్నాడు. సంతోష్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు. పై వాక్యాల్లో 2 క్రియలున్న వాక్యాలు. చదివి నిద్రపోయింది అదొకటి, నెక్స్ట్ భోజనం చేసి వెళ్ళాడు. ఇట్లా ప్రతి వాక్యంలో చివర ఉన్న క్రియలు పని పూర్తయిందని తెలుపుతున్నాయి. ఇట్లా పని పూర్తయినట్లు తెలిపే క్రియలను సమాపక క్రియలు అంటారు. వాక్యం మధ్యలో ఉన్న క్రియలు పని పూర్తి కాలేదని తెలుపుతున్నాయి. పని పూర్తి కానట్లు తెలిపే క్రియలను అసమాపక క్రియలు అంటారు. కింది వాక్యాల్లో సమాపక అసమాపక క్రియలు గుర్తించండి. చెంబుతో నీళ్లు ముంచుకొని తాగుతుంది. ముంచుకొని ఏమి అసమాపక, తాగుతుంది సమాపక. నెక్స్ట్ ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు. ఆపివేసి అసమాపక, వెళ్ళిపోయాడు సమాపక. నెక్స్ట్ పరీక్ష చేసి కాలు విరిగిందని చెప్పాడు. పరీక్ష చేసి అసమాపక, కాలు విరిగింది చెప్పాడు సమాపక. దగ్గరకు తీసుకొని కన్నీళ్లు తుడిచింది. తీసుకొని అసమాపక, తుడిచింది సమాపక. నెక్స్ట్ 3వ పాఠం శతకసుధ. ప్రక్రియ శతకం, ఇతివృత్తం, నైతిక విలువలు. ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూసుకున్నట్లయితే ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది. శతకం 100కి పైగా పద్యాలతో ఉంటుంది. సాధారణంగా శతక పద్యాలలో పద్యానికి మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో సుమతి, దాశరథి, నరసింహ, నృకేసరి, వేమన, నగ్నసత్యాలు, శ్రీ శ్రీనివాస బొమ్మల, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకాలలోని పద్యాలు ఉన్నాయి. సుమతి శతకం బద్దెన. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. వెమ్లవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. అయితే ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు కదా. ఈయన మరొక పేరు అని ప్రీవియస్ స్టేట్లో వచ్చింది. అప్పుడు మీరేం ఆన్సర్ పెట్టాలి? భద్రభూపాలుడు. నెక్స్ట్ దాశరథి శతకం కంచర్ల గోపన్న. రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాసి భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. ఈ లెసన్ 6th క్లాస్లో ఉపవాచకంలో ఉంటుంది. అవునా కదా? దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో ఈయన శతకం రాశాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాల్కెలపై నాట్యమాడుతూనే ఉంటాయి. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. నారసింహ శతకం మరియు నృకేసరి శతకం కాకుత్సం శేషప్ప కవి. జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి. ధర్మపురి గుడిలో ఈయన శిలాఫలకాలు ఉంటాయి, గమనించుర్రు ఎప్పుడైనా గుడికి పోయినప్పుడు. నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈయన రచనలు. జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది. నెక్స్ట్ వేమన శతకం. ఎవరు రచించారు? వేమన పద్యం రాని తెలుగు వాళ్ళు ఉండరు. సహజ కవిగా ప్రసిద్ధి పొందాడు. ఈయన ఏమంటారు? సహజ కవి. కడప జిల్లాకు చెందిన ఈయన పద్యాలలో నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తా. కవిరత్న ఈయన బిరుదు ఏంటి? సహజ కవి ఏమో వేమన, కవిరత్న రావికంటి రామయ్య గుప్తా. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంతనికి చెందినవాడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన రచనలు. వరకవిగా మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు. 3 వచ్చినాయి ఇక్కడ: కవిరత్న, వరకవి, మంత్రకూట వేమన. నెక్స్ట్ శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం, డాక్టర్ ఆడపు చంద్రమౌళి. వరంగల్ అర్బన్ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందిన ఈయన బిరుదు కవి శశాంక. ఇక్కడ చూడండి, చంద్రమౌళిలో చంద్రుడు ఉన్నాడు, శశాంక అంటే కూడా చంద్రుడే. అంటే శశి అంటే చంద్రుడే కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఆడపు చంద్రమౌళి బిరుదేంటిది? కవి శశాంక. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం పద్యకావ్యం రచించాడు.
సరళమైన భాషల్లో అందరికీ అర్థమయ్యే రీతిలో శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత. యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య. ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన యాదగిరి వాస నృసింహ రమ విభో ప్రభో అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు. ఇవన్నీ భక్తితో పాటు నైతిక విలువలను పెంపొందింపచేస్తాయి. కింద ఇచ్చిన పదాల అర్థాలను జతపరచండి. నరుడు, మానవుడు. గేలి, అపహాస్యం. జీవ, నాలుక. కపటం, మోసం. దరిత్రి, భూమి. నెక్స్ట్ ఇన్ని వాక్యాలను చదవండి. ఇచ్చిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను గుర్తించండి. దరిత్రి, భూమిపై కాలుష్యం పెరిగింది, నేల కోత వల్ల పంటలు పండటం లేదు. అవనిని తల్లిగా పూజిస్తాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? భూమి, నేల, అవని. తావి, పువ్వుకు తావి వల్ల కీర్తి వస్తుంది, ఆ పరిమళం ఆగ్రానించాలని ఎవరికి ఉండదు, అట్టి సువాసనలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. తావి, పరిమళం, సువాసనలు. నానార్థాలు. శ్రీ, సాలెపురుగు. విషం, బుద్ధి. ధనం, విత్తం, పాడి, సంపద, ఆవుల మంద. ఇక్కడ భాషా భావాలను గుర్తించి పట్టికలో రాయండి. ఇక్కడ చూడండి సంధి గురించి. నేడు ప్లస్ ఇక్కడ, నేడిక్కడ. ఇక్కడ నేడుల డు ప్లస్ ఊ రెండు ఉన్నాయి. ఈ డు ప్లస్ ఈ కలిసి ఏమైపోయింది? డి అయిపోయింది. డు ప్లస్ ఈ కలిసి డి అయిపోయింది. నెక్స్ట్ వారు ప్లస్ ఇచ్చట, ఇక్కడ రు ప్లస్ ఊ. నెక్స్ట్ ఈ రు ప్లస్ ఈ ఏమవుతుంది? రి. అట్లా పై మొదటి పదంలో నేడు, చివరి అచ్చు పూర్వస్వరం ఊ, రెండవ పదంలో మొదటి అచ్చు పరస్వరం ఈ. ఉకారానికి ఇకారం కలిసినప్పుడు ఇకారమే నిలబడింది, అంటే సంధి జరిగిందన్నమాట. పూర్వస్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు పరస్వరమే నిలుస్తుంది, దీనినే సంధి అంటాం. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకదేశం ఒకట సంధి. ఏకదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం. దానము ప్లస్ ఒసంగి, దానమొసంగి. కవితలు ప్లస్ అల్లిన, కవితలల్లిన. విఘ్నంబు ప్లస్ అయిన, విఘ్నంబైన. కపటము ప్లస్ ఉండు, కపటముండు. బదులు ప్లస్ ఆడునే, బదులాడునే. Thanks for watching this video. Please like, share, comment and subscribe to my channel Sindhu Study Desk.